ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంత వందనాలు. మరి యొక్క నెల అక్టోబర్ మాసంలో దేవుడు మనల్ని తీసుకొచ్చిండు. దేవునికి వందనాలు. 2024 10th మంత్ ఫస్ట్ వీక్ మనకు దేవుడు ఇంతవరకు కూడా చేసిన సహాయం బట్టి దేవునికి ఎంతో వందనాలు. మంచి వర్షాలను ఇచ్చిన దేవుడు దేవునికి ఎంతో వందనాలు. మరి ప్రేయర్ చేసుకొని మనం లెసన్లోనికి వెళ్దాము. మహాపరిశుద్ధుడైన ప్రేమ గల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మరి ఒక ఆదివారం మా జీవితంలో ఇచ్చినందుకే నీకు వందనాలు. మరి నీ యొక్క సన్నిధికి రావడానికి, నీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి పిల్లలకు ఇస్తున్నా మరి తరుణం బట్టి నీకు వందనాలు తండ్రి. టీచర్స్కి కూడా మీరే జ్ఞానం దయచేసి మరి లెసన్ ఏ విధంగా పిల్లలకు అర్థం చేయించాలనో సహాయం దయచేయమని, పిల్లలు కూడా చక్కగా నీ వాక్యం అర్థం చేసుకుంటే సహాయం దయచేయమని త్వరగా రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజులు 20:12 నుండి 21, 2 దినవృత్తాంతములు 32, 25 నుండి 33, యెషయా గ్రంథము 39వ అధ్యాయము, 2 కింగ్స్ 20:12-21, 2 క్రానికల్స్ 32:25-33, ఐజయా 39 చాప్టర్. మరి లాస్ట్ టైం మనం చూసుకున్నాము ఏ విధంగా హెజ్కియా రాజు మరి ఆయన బాగలేనప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు మరి ఆ యొక్క అంజూరపు మరి ముద్దను పెట్టినప్పుడు అంజూరపు పండ్ల యొక్క ముద్దను పెట్టినప్పుడు ఆ యొక్క మెడిసిన్ ద్వారా మరి దేవుని వైపు మొరపెట్టినప్పుడు బాగుపరచబడ్డాడు అని మనం లాస్ట్ టైం చూసుకున్నాము. సో ఇప్పుడు మరి ఆయన బాగుపరచబడ్డాడు అని మరి ప్రక్క దేశాలకు కూడా తెలిసిపోయింది అనమాట. ఆయన చాలా బాగా లేకుండే కానీ ఇప్పుడు బాగుపరచబడ్డాడు అనే విషయము వేరే దేశాలకు కూడా తెలిసిపోయింది. కాబట్టి మరి బబులోను రాజు మరి కొన్ని ఉత్తరాలను పంపించిండు. అంతేకాకుండా హెజ్కియా రాజు దగ్గరికి మంచి ఒక గిఫ్ట్ పంపిండు అనమాట, ఒక ప్రెజెంట్ పంపిండు. ఎందుకంటే నువ్వు బాగుపరచబడ్డావు కదా మరి అని కంగ్రాచులేషన్స్ అని మరి ఆయన పంపించిండు అనమాట. సో ఇంకా కొంతమంది వచ్చి ఆయనకు ఆ యొక్క గిఫ్ట్ ఇస్తారు కదా. సో అప్పుడు హెజ్కియా వాళ్ళు వచ్చిండ్రని చెప్పి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యిండు అనమాట. ఎందుకంటే బబులోను దేశము ఆ దినాలల్లో కొంచెం పెద్ద దేశం అనమాట. వాళ్ళకు అసిరియా దేశానికి పడదనమాట. అసిరియా దేశము వాళ్ళకు శత్రువులు అనమాట. సో హెజ్కియాతో ఫ్రెండ్షిప్ చేస్తే యూదా దేశానికి కూడా అసిరియా దేశం శత్రువులు కదా. కాబట్టి వీళ్ళు కలిసి మరి వాళ్ళ మీదకి యుద్ధం వెళ్దామని ఆయన యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ విధంగా మెల్లగా వచ్చిండనమాట హెజ్కియా రాజు దగ్గరికి. సో హెజ్కియా రాజు అంతగా ఆయనకు అవగాహన లేకుండే. అంటే వీళ్ళు కూడా మాకు శత్రువులు అవుతారు మరి ఫ్యూచర్లో, ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కదా. సో దేవుని బిడ్డలు కాని వారు మరి దేవుని బిడ్డలకు ఎప్పుడే కానీ వాళ్ళు శత్రువులుగానే ఉంటారు అనమాట. కాబట్టి ఈ విధంగా మరి ఆలోచించలేదు హెజ్కియా రాజు. సో వాళ్ళు రాగానే వాళ్ళు మంచి గిఫ్ట్స్ తీసుకొని మరి కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. 25th verse 26th verseలలో మనకు కనిపిస్తుంది ఏ విధంగా హెజ్కియా రాజు ఆయన బాగుపరచబడ్డ తర్వాత ఆయన యొక్క హృదయం ఉప్పొంగిపోయిందంట. చాలా గ్రేట్గా ఫీల్ అయిపోయింది అనమాట. అబ్బా నేను ఇంకా చనిపోతా అని చెప్పినాను కానీ దేవుడు నాకు 15 years నాకు మరి గ్రేస్ పీరియడ్ ఇచ్చేసిండు, ఇంకా నాకు నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు అనమాట. నేను ఎంత గ్రేట్ అని చెప్పి గర్వంగా ఫీల్ అయిపోయి ఆయన చాలా ప్రాస్పర్ అయిపోయాడు అని చెప్పి మనకు ఈ 2 Chronicles 32nd chapter 27th verse నుండి మనకు చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఎంత రిచెస్ ఆయనకు వచ్చేసినాయి అంటే చాలా రిచ్ అయిపోయాడు అనమాట. హెజ్కియా చాలా ప్రాస్పర్ అయిపోయాడు ఆయన యొక్క రాజ్యంలో. సో ఇంకా ఆయనకు ఇంకా ఏం కొదవలేదు అనుకొని ఇంకా ఈ బబులోను దేశం నుండి వచ్చిన వాళ్ళందరికీ మరి ఆయనకుండే సమస్తం కూడా ఆయనకుండే సిల్వర్ గోల్డ్ వాళ్ళకు చూపించిండు అనమాట. ఆయనకుండే ప్రెషస్ ఆయింట్మెంట్స్, తర్వాత స్పైసెస్, ఆయన యొక్క ఇంట్లో ఉండే మరి ఆర్మర్, అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేసుకుంటారు కదా ఆ యొక్క ఆర్మర్, ఆయనకుండే ధనము, ఆయనకుండే ఆ యొక్క ఇండ్లు అన్నీ కూడా మరి ఆయన యొక్క దేశంలో ఆ బబులోను దేశం నుండి వచ్చిన వారికి చూపించనివి ఏవి కూడా లేకుండే అనమాట. సమస్తం కూడా ఆయన చూపించారు అనమాట. ఆయన యొక్క రిచెస్, ఆయన ట్రెజర్స్, ఆయనకుండే ధనము అంతా కూడా వాళ్ళకు చూపించిండు అనమాట. అప్పుడు ప్రవక్త అయిన యెషయా తిరిగి మరి హెజ్కియా రాజు దగ్గరికి వస్తాడనమాట. మరి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు నీకు ఎక్కడి నుండి వచ్చిండ్రు అని చెప్పినప్పుడు వాళ్ళు హెజ్కియా రాజు యెషయా ప్రవక్తతో చెప్తాడనమాట. మరి చాలా దూర దేశం నుండి వచ్చిండ్రు, బబులోను దేశం నుండి వాళ్ళు
వచ్చిండ్రు అని చెప్పిండు. మరి వాళ్ళు నీ ఇంట్లో ఏం చూసిండ్రు అంటే, నా ఇంట్లో ఉండేటివన్నీ కూడా నేను వాళ్ళకు చూయించిన, ఏది కూడా నేను చూయించకుండా లేను, సమస్తం కూడా చూయించిన అని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త చెప్తారన్నమాట, దేవుని యొక్క మాటలు విను నువ్వు. దేవుని యొక్క వాక్కు ఏం చెప్తున్నదంటే, ఒక రోజు వస్తుంది, రోజులు వస్తాయి, కొన్ని రోజులు నీ ఇంట్లో ఉండేటివన్నీ కూడా మరి నీ యొక్క పితరులు ఏవేవైతే, నీ ఫాదర్స్ ఏవేవైతే, నీ ఫాదర్స్ ఏవైతే స్టోర్ చేసి పెట్టినరో ఇన్ని రోజులు, మరి మనం చూసినాం కదా డేవిడ్ డేస్లలో ఎంత మరి సమృద్ధిగా ఉండే కదా, మరి ఎన్ని స్టోర్ చేసినరో అవన్నీ కూడా మరి బబులోను దేశస్తులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, ఏది కూడా వదలరు. అంతేకాకుండా వాళ్ళు ఆ యొక్క ట్రెజర్స్ను తీసుకుపోవడమే కాకుండా నీకు పుట్టే కుమారులను కూడా తీసుకొని వెళ్ళిపోతారు. నీకు పుట్టే కుమారులను వాళ్ళు నపుంసకులుగా చేసేస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు మేల్ చైల్డ్గా కాకుండా మరి చేసేస్తారు వాళ్ళు అని యెషయా ప్రవక్త చెప్తాడనమాట. అప్పుడు హెజ్కియా ఏమంటాడంటే, ఓకే దేవుడు చెప్పేటివన్నీ కూడా కరెక్టే, కానీ ఈ యొక్క విషయాలు నా దినంలలో, నేను బ్రతికున్న దినంలలో రాకుండా ఉంటే బాగుంటుంది అని ఆ విధంగా ఆయన అంటాడనమాట. సో అక్కడ మనం ఎంత సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది కదా. అప్పుడు దేవుడు ఓకే మరి నీ దినాలలో రాదులే, మరి నీ దినాలలో నువ్వు కేవలము పీస్ ఉంటుంది నీ దినాలల్లో అని చెప్తాడనమాట. ఆయన దినాలల్లో, హెజ్కియా దినాలల్లో ఆ విధంగా జరగలే, కానీ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మనం ఫ్యూచర్ లెసన్స్లలో మనం చూస్తామన్నమాట ఏ విధంగా మరి దేవుని యొక్క బిడ్డలు ఎంతోమందిని మరి బబులోన్ దేశానికి తీసుకొని వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏ విధంగా మరి యూనక్స్గా చేయబడతారనమాట. అంటే మేల్ చైల్డ్ యొక్క ఇది తీసేస్తారనమాట. కాబట్టి ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతాయి అనమాట. ఎందుకంటే హెజ్కియా చేసిన ఈ యొక్క ఫూలిష్నెస్ని బట్టి ఆ యొక్క బబులోను దేశస్తులకు అవన్నీ చూయించిండు కదా, దాన్ని బట్టి. ఇంకా హెజ్కియా లెసన్స్ ఇంతటితో మనం ముగించుకుందాము. మరి ఆయన ఇంకా చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన యొక్క కుమారుడు మరి మనస్సే రూల్ చేస్తాడు అనమాట. హెజ్కియాకు బదులు మనస్సే రూల్ చేస్తాడు. ఇంకా మనస్సే గురించి మనము నెక్స్ట్ లెసన్లో మనం చూసుకుందాము. అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి లెసన్స్ మనం హెజ్కియా గురించి మరి ఎన్నో లెసన్స్ చూసుకున్నాం కదా. కాబట్టి మరి ఇంకా ఈరోజు లాస్ట్ లెసన్
మనము పిల్లలకు మరి హెజ్కియా గురించి చక్కగా అర్థమైంది అనుకుంటున్నాము. మరి హెజ్కియా ఏ విధంగా మరి చక్కగా పరిపాలించిండు దేశాన్ని, తిరిగి యూదా దేశాన్ని తిరిగి దేవుణ్ణి ఆరాధించేటట్లు చేసిండు అనమాట. అంత గొప్ప కార్యాలు చేసిండు. కానీ చివరికి మరి మనము ఆయన యొక్క చివరి దశలో కొంచెం దేవునికి మరి దూరం అయినట్లు మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా మరి మనం ఈరోజు లెసన్లో చూసుకున్నాం కదా. సో ఆ బబులోను వాళ్ళకు ఆయన నేను ఎంత గ్రేట్ చూడండి, నాకు ఎంత ట్రెజర్ ఉన్నది నాకు అని చూపించుకుండు అనమాట. సో మనకు 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన యొక్క హృదయము ఉప్పొంగిందంట. వెన్ హిజ్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఆయన తనను తాను ఆయన సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ చెప్పుకున్నాడు అనమాట. ఆయన నేను ఎంత గ్రేట్ అని అనుకున్నాడు అనమాట. ఎప్పుడే కానీ దేవుడు మనకు మన యొక్క లైఫ్లో మంచి చేస్తూ ఉన్నాడు అనుకోండి, సక్సెస్ చేస్తూ ఉంటే ఆ యొక్క క్రెడిట్ మనం తీసుకోవద్దు కదా. ఎందుకంటే దేవుని యొక్క సహాయం లేనిది మనం ఏది కూడా చేయలేము అని మరి పిల్లలు చిన్నప్పటి నుండే మీరు నేర్చుకోండి. దేవుని సహాయం లేనిది మనము ఏమి కూడా చేయలేము. ఎందుకంటే దేవుడు మనం జీవిస్తున్నాము అంటే దేవుని యొక్క కృపనే. గాడ్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ లివింగ్ అని మనం నేర్చుకోవాలన్నమాట. సో ఆయన యొక్క హృదయం ఉప్పొంగిందంట. హిజ్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్. అప్పుడు దేవుని యొక్క కోపం ఆయన మీదకి వస్తుందన్నమాట. సో మరి మనకు మీకు ఒక మెమరీ వర్స్ ఇస్తాను. మరి ప్రావర్బ్స్ చాప్టర్ 16 verse 18 and 19, సామెతలు 16వ అధ్యాయము 18-19 వచనాలు. మరి అక్కడ ఏముందంటే మరి నాశనమునకు ముందు గర్వము వెళ్తుంది అని, ప్రైడ్ గోయత్ బిఫోర్ డిస్ట్రక్షన్ అనే మాట ఉందన్నమాట. కాబట్టి మరి ఎప్పుడే కానీ మనము గర్వంగా ఫీల్ కావద్దు. ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది కదా మనకు. కానీ అక్కడ నెక్స్ట్ వర్స్లో ఉంది మరి హంబుల్ స్పిరిట్ ఉంటే అది చాలా మంచిదంట మనకు. కాబట్టి ఎప్పుడే కానీ మనము మరి తగ్గించుకొని ఉండడము నేర్చుకుంటే బాగుంటుంది. మరి కాబట్టి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి పిల్లలకు దేవుడి సహాయం చేయను గాక.